రాలేదు మీకు పథకం రాకపోయి ఉంటే లేదా కులం పేరుతోనో పార్టీ పేరుతోనో మిమ్మల్ని పక్కన పెట్టుంటే మీరు ఫీల్ అవ్వాలి. కానీ ఇంతకు ముందు తెలుగుదేశం హయాంలో పథకం నా పక్కింటోడికి వచ్చింది, మా ఏరియా మొత్తం మీద 5గురికి వచ్చింది, ఇప్పుడు నా ఏరియాలో 50 మందికి వచ్చింది. ఇది కళ్ళెదురుగున్న కనబడుతోంది కదా. వాలంటీర్ తీసుకెళ్లి ఎవడెవడికి డబ్బులు ఇస్తున్నాడో తెలుసుగా అక్కడ అందరికి. అవును, ఓపెనే కదా అది. వాళ్ళల్లో అంతకు ముందు తెలుగుదేశం హయాంలో ఎవరికి వచ్చిందో కూడా వాళ్ళకి తెలుసుగా. తెలుగుదేశం హయాంలో వచ్చింది తెలుగుదేశం కార్యకర్తకి లేదా తెలుగుదేశం సింపథైజర్, వేరే వాడికి రాలేదు కదా. ఇప్పుడు పార్టీలకు అతీతంగా కమ్యూనిస్ట్కి వచ్చింది, తెలుగుదేశానికి వచ్చింది, జనసేనకి వచ్చింది, సంబంధం లేకుండా అందరికి వచ్చింది. వాళ్ళని ఏమని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు చంద్రబాబు గారు? లేదా ఇచ్చింది వేస్ట్ అని చెప్పారు. తర్వాత అంతకంటే ఎక్కువ ఇస్తామన్నారు. అంటే అక్కడ యూటర్న్ అయిపోయింది కదా. అక్కడ బాబు గారు చెప్పేది పథకాలు వేస్ట్ అని చెప్పదన్నా నమ్మాలి, లేదా పథకాల వల్ల నష్టపోతున్నామనన్నా నమ్మాలి. వీటిట్లో ఏది నమ్మాలా? కానీ ఇప్పుడు ఎంత కసరత్తు చేస్తే మళ్ళీ టీడీపీ పుంజుకుంటుంది అనేది. అసెంబ్లీలో 23 మందే ఉన్నారు, ఆ లెక్క ప్రకారం చూసుకున్నాం. బయటకు వచ్చిన వాళ్ళు లేదంటే ఇళ్ళ నుంచి వెళ్ళిన వాళ్ళు 23 మంది ఉన్నారు. మండలిలో కూడా సంఖ్య తగ్గిపోయింది. లోక్సభలో 3 ఉన్నారు, రాజ్యసభలో ఇప్పుడు 0 అయిపోయారు. ఇంకా ఇప్పుడు వీళ్ళందరినీ పుంజుకొని మళ్ళీ పూర్వవైభవం రావడం అంటే ఇప్పుడు 2024 ఎన్నికలు ఒక రకంగా లైఫ్ అండ్ డెత్ అని అనుకోవాలి. ఇది తప్పితే ఇంకేంటి అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న.